ఇవాళ బాక్సుల్లోకి ఏం కూర చేసావమ్మా? ఈరోజు నీకు ఇష్టం అని చెప్పేసి బీట్రూట్ కూర చేశాను రా. కానీ భలే ఉంటుంది ఆ కూర, చాలా బాగుంటుంది. మరి దాంతో పాటు ఈరోజు వంటలు ఏంటి? ఈరోజా చూడు ఏం చేశాను. కమ్మని చుక్కకూర పప్పు నేతిపప్పు పెట్టి బీట్రూట్ ఫ్రై చేశాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కాస్త ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ పోపు వేసేసి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత బీట్రూట్ వేసేసి ఉప్పు పసుపు వేసి చక్కగా వేయించానండి. అలాగే తోటకూర ఆవు పులుసు, ఇది ఆల్రెడీ మన ఛానల్లోని ఫుల్ వీడియో ఉంది, ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే క్యాబేజీ పచ్చడి చేశాను. క్యాబేజీ పచ్చడి కూడా మన ఛానల్లోని ఫుల్ వీడియో ఉంది, ఛానల్లోకి వెళ్ళి చూడండి. రాగి జావా, చల్లని మీగడ పెరుగు, వేడి వేడి అన్నం. ఇదండి ఈరోజు మా ఇంట్లో వంటలు. మీ ఇంట్లో వంటలు ఏం చేసుకున్నారు? నేను నిన్న చల్లమిరపకాయలు చూపించాను కదా, మజ్జిగ మిరపకాయలు వేస్తున్నానని చెప్పేసి నిన్న నైట్ అంతా ఉంచేసి ఈరోజు పొద్దున్నే చక్కగా జాలీలో అదే మన ఓడదోసుకునే దాంట్లోని ఓడదీసేసి మొత్తం జాలీలో ఓడదీసేసి చక్కగాను ఎండలో ఎండబెట్టానండి. ఈరోజు ఒక్కరోజు సరిపోతుందని అనుకుంటున్నాను. బాగా మజ్జిగ పట్టేసింది. యాక్చువల్గా అయితే 2 రాత్రులు కానీ 3 రాత్రులు కానీ ఉంచుతారు, మజ్జిగలో వేస్తారు ఎండబెట్టిన తర్వాత కూడాను. కాకపోతే ఏంటంటే నాకు సరిపోయింది, కరెక్ట్గా మజ్జిగ పట్టేసింది మిరపకాయలకి, అందుకని మళ్ళీ వేయాలనుకోవట్లేదు నేను. మరి మా వంటలు ఎలాగున్నాయో కామెంట్ చేయండి. ప్రతిదీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. షార్ట్ వీడియో రెసిపీస్ ఉన్నాయి, ఫుల్ వీడియో రెసిపీస్ ఉన్నాయి. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీరు అందరూ ఏం చేస్తున్నారు?